హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ లవ్ అండ్ ట్రావెల్. నేను మీకు ఈ వీడియోలో ఒక సింపుల్, క్విక్ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. దీన్ని మనం మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ గాను అండ్ ఈవినింగ్ టైమ్స్ స్నాక్ రెసిపీ గాను తీసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్. ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. సో ఈ నెల్లూరు స్పెషల్ బోండాల్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. ముందుగా నేనైతే బాగా పులిచిన దోసపిండిని తీసుకున్నాను. దాంట్లోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు మన కారానికి సరిపడా నేనైతే ఒక గ్రీన్ చిల్లీ వేసుకున్నాను సన్నగా కట్ చేసి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే అరుగుదల కోసం జీలకర్ర యాడ్ చేశాను. మన రుచికి సరిపడా సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు అవసరమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇది మనం వేసినవన్నీ బాగా పిండిలోకి కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే మనము ఈ పిండిని కొంచెంగా ఇలా బోండా షేప్లో వేసుకోవాలి. పిండి గట్టిగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ బోండాలు ప్రిపేర్ అవుతాయండి. పిండి కొంచెం పల్చగా ఉంటే బోండాలు అనేది స్ప్రెడ్ అయిపోయి బోండా షేప్ రాదు. సో పిండి కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోండి. అండ్ ఇలా మా ప్యాన్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నాకు ఇన్ని అయితే పట్టాయి. సో ఈ ఒక వాయి అయితే వేసాను. వేసిన వెంటనే కలబెట్టకూడదు. ఒక 2 minutes అలా వదిలేసి ఆ తర్వాత ఇవన్నీ ఇలా కొంచెం ఒకవేళ అతుక్కున్నట్టయితే కొంచెం చిన్నగా ఇలా సెపరేట్ చేసుకోండి. అండ్ మధ్యలో అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ 2 sides ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ మనం మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మనకి బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. చూసారు కదా, బోండాలు అయితే బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో ఇలాంటి టైంలో మనం తీసేసేయచ్చు. చూసారు కదా, చాలా బాగా వచ్చేసాయి. పిండి గట్టిగా ఉండడం వల్ల మనకి కరెక్ట్ షేప్లో అయితే వచ్చేసాయి బోండాలు అయితే. ఇవన్నీ నెల్లూరులో చాలా ఫేమస్ అండి. దీన్ని మనము ఎర్ర చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ, ఎర్ర చట్నీ, ధనియాల కారం, ఇలా డిఫరెంట్ వాటితో మనము టేస్ట్ చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి పల్లీ చట్నీతో అయితే నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. చూసారు కదా, లోపలంతా బాగా కుక్ అయింది, పొగలు వచ్చేస్తున్నాయి. నేనైతే పల్లీ చట్నీతో దీన్ని టేస్ట్ చూస్తున్నాను. కరం అంటూ చాలా బాగున్నాయి వేడిగా. అండ్ దీన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసి తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లవ్ అండ్ ట్రావెల్.